ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. 7 లోక్ కళ్యాణ్ మార్గ్ ప్రధానంగా ఇది ఇందిరాగాంధీ మెమోరియల్, ముఖ్యంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నివాసానికి ఆనుకొని 7RCR యొక్క వెనుక గేట్, ముఖ్యంగా ఎగ్జిట్ గేట్ ఉంటుంది. ఈ గేట్ నుంచి ప్రధాని అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్గా దీన్ని వినియోగిస్తుంటారు. సిబ్బంది వ్యవహారాల కోసం ఈ గేట్ను వినియోగిస్తుంటారు. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ముఖ్యంగా 7 లోక్ కళ్యాణ్ మార్గ్కి ఆ మార్గం గుండా కాకుండా రెగ్యులర్గా అక్బర్ రోడ్ మీదుగా ఇటు ఇందిరాగాంధీ మెమోరియల్ వైపు నుంచి వెళ్ళే తీన్మూర్తి మార్గం వద్ద ఈ ఎగ్జిట్ గేట్ ఉంటుంది. సో ఈ ఎగ్జిట్ గేట్ ఎదుట కాంగ్రెస్ ఎంపీలంతా కూడా బైఠాయించారు. ఎవరికి కూడా ముఖ్యంగా అక్కడ ఎక్కువ పోలీస్ మూమెంట్ ఉండదు, భద్రత ఉండదు. సో ఉంటుంది, కానీ మెజార్టీ సంఖ్యలో ఇంతమంది వచ్చి ఆందోళనలు చేస్తే అక్కడ నిలువరించేంత స్థాయిలో అక్కడ పోలీసు భద్రతా వ్యవస్థ ఉండదు. సో ఒక్కసారిగా కాంగ్రెస్ ఎంపీలంతా కూడా ఆ రూట్లో, ఆ మార్గం గుండా కార్లు, వెహికలర్ మూమెంట్ అనేది ఆ మార్గం గుండానే వెళ్తూ ఉంటున్నాయి. సో ఆ మార్గంలో దిగి వెంటనే నడుచుకుంటూ వచ్చి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేశవ్ వేణుగోపాల్ వీరు చేరుకున్న తర్వాత వెంటనే కాంగ్రెస్ ఎంపీలు ముఖ్యంగా అక్కడున్న వారంతా కూడా అక్కడికి చేరుకుని ఈ నిరసనలో పాల్గొనడం జరిగింది. సింబాలిక్గా ముఖ్యంగా చేతులకు సీల్ వేసుకుంటూ తమ నిరసనని కొనసాగిస్తున్న పరిస్థితి. పూర్తిగా ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ప్రధాని ఈ అంశంపైన పార్లమెంట్లో చర్చకు అంగీకరించాలన్నది ప్రధాన డిమాండ్. సో ఆ డిమాండ్కు అనుగుణంగానే ప్రస్తుతం పార్లమెంట్ లోపల బయట కాంగ్రెస్ పార్టీ తన ఆందోళనలు కొనసాగిస్తుంది. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలకు సంబంధించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అడ్రస్ చేయాలి. పేపర్ లీక్స్ అయ్యాయి, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసామంటే కాదు, దీనికి రాజకీయంగా ఒక నైతిక బాధ్యత అనేది తీసుకోవాలి. ఆ నైతిక బాధ్యత విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ తీసుకోవాలి. ఆయన రాజీనామా చేయాలి. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళే అవకాశం ఉండదు, ఆయన మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో వైఫల్యం చెందినట్టు అవుతుంది. సో ఇప్పుడు అలాంటి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి వైఫల్యం చెందితే ఇంకా అక్కడ ఆ మంత్రిని ఏ విధంగా మీరు కొనసాగిస్తారు అన్నది ఒక ప్రశ్నగా విపక్షాలు కానీ విద్యార్థులు, యువత వీరంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే ఈరోజు పార్లమెంట్ లోపల మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ప్రతిపక్షానికి సభను పదే ఉభయ సభల్ని కూడా వాయిదా వేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. మరోపక్క స్పీకర్ చర్చకు అనుమతించడం లేదు. సో ఏం చేయాలన్న ఉద్దేశంలో భాగంగానే సింబాలిక్గా తమ ప్రొటెస్ట్ ఎంత తీవ్రమైనది అని తెలిపే ఉద్దేశంలో భాగంగానే ఇప్పుడు ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ వెనుక ఎగ్జిట్ గేట్ వైపు ఉన్న ప్రాంతం వద్ద కాంగ్రెస్ ఎంపీలంతా కూడా బైఠాయించి పోలీసులు ఖాళీ చేయాలని చెప్పి కోరారు. కానీ వినకపోవడంతో బలవంతంగా వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం అయితే ఢిల్లీ పోలీసులు చేస్తున్నారు. గడిచిన 2 రోజులుగా ముఖ్యంగా నిన్న కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్, ఈరోజు ఎంపీల ఆందోళన. సో ఇది ప్రధానంగా ఈ ఆందోళనలన్నీ కూడా విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలకు సంబంధించి. సో ఇంకా అనేక ప్రజా సమస్యల్ని, ఇష్యూస్ని పార్లమెంట్లో రేస్ చేయాలని చెప్పి ఒక లిస్ట్ ఆఫ్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేసింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా మొదటి అంశం విద్యార్థులకు సంబంధించిన అంశం. దేశ విద్యా విధానం మారాలి, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే ఇటు విద్యా విధానంలో సమూల మార్పులు రావాలి, ఈ పేపర్ లీకేజ్లకి చెక్ పెట్టాలి అన్నది ప్రధాన ఉద్దేశంగా కాంగ్రెస్ తమ నిరసనలు కొనసాగిస్తోంది. అందులో భాగంగానే పార్లమెంట్లో మొదటి రోజు నుంచే ఈ నీట్ పేపర్ లీక్ అంశాన్ని చేపట్టడం, ఆ తర్వాత ప్రధాని నివాసాన్ని ముట్టడించి ఇటు ఎంపీలంతా కూడా తమ ఆందోళన తెలపడం. నిన్న విద్యార్థులు పార్లమెంటు ప్రధాన ద్వారాన్ని వరకు చేరుకుని అక్కడ ముఖ్యంగా పార్లమెంట్ ముట్టడించి తమ ఆందోళన తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ ఎంపీలంతా కూడా ప్రధాని నివాసాన్ని ముట్టడించి ఇటు తమ నిరసనని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని అడ్రస్ చేయాలి. అలాగే ఇటు పార్లమెంట్లో విద్యార్థులపై జరిగిన దాడికి సంబంధించి కూడా నైతిక బాధ్యత వహిస్తూ అమిత్ షా సైతం రాజీనామా చేయాలన్న డిమాండ్ ఈరోజు రాహుల్ గాంధీ వినిపించడం జరిగింది. సో ఒకదానికొకటి ఇంటర్లింక్గా ఈ ఇంటెన్స్ అనేది ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ నుంచి మొదలు, ఆ తర్వాత విద్యార్థులపై లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడం, వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వడం, ఇప్పుడు ఎంపీలంతా కూడా ప్రధాని నివాసం ముందు బైఠాయించి నిరసన తెలపడం. సో రోజుకి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నీట్ వ్యవహారానికి సంబంధించి మరి ధర్మేంద్ర ప్రధాన్ని ఇంత ఒత్తిడిలో ఆయన ఇంకా కొనసాగిస్తారా, లేక ఆయనతోటి రాజీనామా చేయిస్తారా? ఎందుకంటే విద్యార్థులు ప్రధాన డిమాండ్ ముఖ్యంగా మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బాధ్యత విద్యామంత్రిగా వైఫల్యం చెంది ఇన్ని పేపర్ లీక్స్లు జరుగుతున్నందుకు ఖచ్చితంగా రాజీనామా చేయాలన్నది యువత, కాక్రోచ్ జనతా పార్టీ విపక్షాల డిమాండ్. కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది ఈ అంశానికి సంబంధించి, ఎంత మేరకు పార్లమెంట్ని అలాగే ప్రధాని నివాసాన్ని తాకిన
ఈ ఆందోళనలకు సంబంధించి ఏ విధంగా రెస్పాన్స్ అవుతుందనేది మనం వేచి చూడాలి. గోపి, గడిచిన 12 సంవత్సరాలుగా ప్రధాని నివాసాన్ని ముట్టడించిన సందర్భం ఒకటి లేదు. ప్రధాని నివాసాన్ని ముట్టడిస్తామని చెప్పిన సందర్భం ఉంది. దానికి తగ్గట్టుగా భద్రతా దళాలు ముందుగా జాగ్రత్తలు తీసుకున్న సందర్భాలను కూడా చూసాం. కానీ ఈ విషయంలో ఈసారి ప్రధాని భద్రతా దళాలకి ఇన్ఫర్మేషన్ లేదా, ఢిల్లీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేదా, వీళ్ళు ఆల్ ఆఫ్ ఏ సడన్ ప్రధాని నివాసాన్ని ముట్టడించారా, ప్రధాని నివాసానికి దగ్గరగా వెళ్ళగలిగారా, దానికి సంబంధించి ఏంటి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమైనా ఇక్కడ కనిపిస్తోందా? ఎస్ సత్య, నేను ప్రస్తుతం ప్రధాని నివాసానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుమారు 10-12 ఎకరాల్లో 7 లోక్ కళ్యాణ్ మార్గ్ ఉంటుంది. వివిధ ఎంట్రన్స్లు ఉంటాయి. సో 7 లోక్ కళ్యాణ్ మార్గ్ సామ్రాట్ హోటల్ కానీ మిగతా అశోక హోటల్ వైపు నుంచి ఉండే ఎంట్రీ మెయిన్ ఎంట్రీగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు బైఠాయించి నిరసన తెలిపిన ముఖ్యంగా అది ఎగ్జిట్ గేట్, అది ఇందిరాగాంధీ మెమోరియల్, మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ నివాసానికి ఆనుకునే ముఖ్యంగా తీన్మూర్తి మార్గ్ వైపు అక్బర్ రోడ్ నుంచి తీన్మూర్తి మార్గ్ వెళ్ళే మార్గం గుండా ఈ ఎగ్జిట్ గేట్ ఉంటుంది. సో ఇక్కడ సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది. ఇది కేవలం సిబ్బంది అలాగే భద్రతా బలగాలు వెళ్ళి విధులు ముగించి లోపలికి వెళ్ళడానికి, బయటకు రావడానికి, అలాగే ఎమర్జెన్సీ పర్పస్ మాత్రమే ఈ గేట్ని వినియోగిస్తుంటారు. సో ఇక్కడ వీళ్ళు బైఠాయించడం జరిగింది. రెగ్యులర్గా పార్లమెంట్కి వచ్చే ఎంపీలు కానీ, వివిఐపీలు కానీ, ఈ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళు కానీ ఈ మార్గం గుండానే సెంట్రల్ ఢిల్లీలోకి ఎంటర్ అవుతుంటారు. సో వాహన రాకపోకలు నార్మల్గా జరుగుతుంటాయి. సో అందులో భాగంగానే వీళ్ళు వాహనాల్లో వచ్చినట్టే వచ్చి ఇమ్మీడియట్గా అక్కడ వాహనాల నుంచి బయటకు దిగి నడుచుకుంటూ వచ్చి ఆ ప్రధాన గేట్ ముందు, ముఖ్యంగా సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంటుంది, పోలీసులు కానీ ప్రధాని భద్రతా కార్యాలయం కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు వెంటనే ఇంతమంది ఎంపీలు వచ్చి ఇక్కడ కూర్చుంటారు అని చెప్పి. కానీ ఖచ్చితంగా ఒక ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు, నిన్న సీజేపీ ఆందోళనలు, పార్లమెంటు ముట్టడి ఇవన్నీ జరిగినప్పుడు ప్రధాని నివాసం వద్ద मंत्री आए, दोनों सदनों में बयान दे, उस पर चर्चा हो। जिस तरीके से हमारे लोकतंत्र और हमारे संविधान पर हत्या हो रही है, जो हमारे युवाओं पर अत्याचार हो रहे हैं, उनके भविष्य पर अंधेरा छाया। 45 दिन से कर रहे हैं। कई सालों के पिछले लोकतंत्र अभी रुक जाइए। ఆల్ రైట్, నిన్న పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తే ఇవాళ విపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించిన దృశ్యాలని చూస్తున్నాము. ప్రియాంక గాంధీ, రాహుల్, ఇతర ఎంపీలు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధికార ప్రతినిధులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ వీళ్ళంతా కూడా ప్రధాని నివాసం ముందు బైఠాయించారు. ప్రధాని రెస్పాండ్ అవ్వాలి, మౌనం వీడాలి అంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అలాగే మా చేతుల్ని కట్టేశారు అంటూ సింబాలిక్గా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేస్తున్న దృశ్యాలను కూడా చూస్తాం. ఓకే, తిరిగి మళ్ళీ మా ప్రతినిధి గోపిని ఒకసారి కాంటాక్ట్ చేద్దాం. గోపి, గో హెడ్, మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఎస్, జైరాం రమేష్ ఇప్పుడే స్పందించారు. దీనిపైన కేంద్ర హోంమంత్రి సభ ముందుకు వచ్చి దీనిపైన ప్రకటన చేస్తాం, సమగ్ర చర్చ జరుపుతాం అని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వాలి అని చెప్పి జైరాం రమేష్ చెప్తున్నారు. ఈరోజు వాళ్ళ నిరసనకు సంబంధించి ముఖ్యంగా ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏం జరగాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఇటు జైరాం రమేష్ కాసేపటి క్రితమే స్పందించడం జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళని బలవంతంగా ఇప్పుడు ప్రధాని నివాసం ముందు నుంచి అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ ఎవరు ఊహించలేదు దేశ ప్రధాని నివాసం ముందు ఈ విధంగా ఒక ప్రతిపక్ష నేత, ఇప్పటివరకు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష నేత అలాగే అపోజిషన్ ఎంపీస్ అంతా కూడా వచ్చి ఇటు నిరసన ధర్నా కూర్చోవడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ గడిచిన 12 ఏళ్లలో పార్లమెంటు ముట్టడికి కానీ ప్రధాని నివాసం ముట్టడికి కానీ పిలుపు ఇవ్వడం జరిగింది. వాళ్ళని మధ్యలోనే అడ్డుకోవడం, పోలీసులతో వాటర్ కెనాన్స్ ప్రయోగించడం, అనేక ముఖ్యంగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు జరిగాయని ఈ రేంజ్లో అనూహ్యంగా వెంటనే వచ్చి ప్రధాని నివాసం గేటు ముందు కూర్చుని నిరసన తెలపడం ఒక ప్రతిపక్ష నేత అనేది ఇదే ప్రథమం అని చెప్పాల్సి ఉంటుంది. సో దీని తీవ్రత ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యే దిశలోనే కాంగ్రెస్ పార్టీ అంతకంతకు తమ ఒత్తిడిని పెంచుతున్న పరిస్థితి. ఈ నీట్ వ్యవహారం పైన విద్యార్థులకు సంబంధించిన అంశం సో ఈజీగా ముఖ్యంగా గ్రౌండ్లోకి తీసుకెళ్లొచ్చు అన్న ఉద్దేశంలో భాగంగా యువత యంగెస్ట్ కంట్రీగా ఇండియా ఉంది వరల్డ్లోనే. సో
ఖచ్చితంగా యువత ఇష్యూస్ని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా అడ్రస్ చేస్తుంది అన్న ఉద్దేశంలో భాగంగానే కాంగ్రెస్ ఈ ఇష్యూని డే 1 నుంచే ఇటు నీట్ పేపర్ లీక్ అయిన నాటి నుంచి కూడా ఎన్ఎస్యుఐ అలాగే యూత్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. చాత్రోంకి గూంజ్ పేరుతో ఇటు డెహ్రాడూన్ ఒక 20 minutes బ్యాక్ ఈ ఎజిటేషన్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే రాహుల్ గాంధీ ఒక ట్వీట్ కూడా చేశారు తన ఎక్స్ ఖాతాలో. చూడొచ్చు మీరు, వీ హ్యావ్ మార్చ్ టు పిఎం మోడీస్ హౌస్. మేము పిఎం మోడీ హౌస్ని ముట్టడించాము టు డిమాండ్ ఆన్సర్స్ ఫ్రమ్ హిమ్ ఫర్ ద బ్రుటాలిటీస్ అగేన్స్ట్ యంగ్ స్టూడెంట్స్ ఎస్టర్డే. నిన్న జరిగిన ఉదంతంలో విద్యార్థులపై, యంగ్ స్టూడెంట్స్పై కర్కశంగా, పాశవికంగా ప్రవర్తించిన తీరు, దాడి చేసిన తీరుకు వ్యతిరేకంగా మేము పిఎం మోదీ నివాసాన్ని ముట్టడించామని రాశారు. ద గవర్నమెంట్ డజంట్ వాంట్ టు టేక్ ఎనీ అకౌంటబిలిటీ. ఏమీ జవాబుదారీతనం లేకుండా ప్రవర్తిస్తోంది, లేదా డజ్ ఇట్ వాంట్ టు టేక్ డిబేట్ ఆన్ పార్లమెంట్. దీని గురించి అసలు పార్లమెంట్లో చర్చే చేయకూడదని చెప్పి కోరుకుంటుందా అని అందులో ప్రస్తావించారు. ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ మస్ట్ రిజైన్ ఫర్ డిస్ట్రాయింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియాస్ యూత్. దేశ యువత భవిష్యత్తును ఇలా చేస్తున్నందుకు ప్రధాని అలాగే హోమ్ మినిస్టర్ ఇద్దరు కూడా రిజైన్ చెయ్యాలి అంటూ ఇప్పటిదాకా ధర్మేంద్ర ప్రధాన్ విషయంపైనే పట్టుబడుతూ వచ్చిన వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ని అలాగే హోమ్ మినిస్టర్ని కూడా యువతకి ఎగెయిన్స్ట్గా బిహేవ్ చేస్తున్నందుకు, వాళ్ళ భవిష్యత్తును కాలరాస్తున్నందుకు రిజైన్ చేయాలంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేసి అలాగే ఒక ఫోటోగ్రాఫ్ని కూడా, ప్రధాని మోదీ నివాసం ముందు ఉన్న ఫోటోగ్రాఫ్ని కూడా ఇక్కడ ఎక్స్ ఖాతాలో జత చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఓకే, ఈ ట్వీట్కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. గోపి, ప్రధాని నివాసం ముందు ఇంకా ఆందోళన కొనసాగుతోంది. ప్రస్తుతం ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రధానిని, హోంమంత్రిని ఇద్దరిని రాజీనామాను కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు పార్లమెంట్లో కూడా ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. స్పీకర్ని కలిసి వచ్చిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ కేవలం విద్యాశాఖ మంత్రిగా ఆయన ఇప్పటివరకు నీట్ పేపర్ లీక్లకు సంబంధించి వీటికి సంబంధించి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. కానీ కేంద్ర హోంమంత్రికి, ప్రధాని నరేంద్ర మోదీకి తెలియకుండా విద్యార్థులపైన లాఠీ చార్జ్లు, దాడులు జరుగుతాయా, అరెస్టులు జరుగుతాయా? సో వీటికి బాధ్యత వహిస్తూ ప్రధాని, హోంమంత్రి కూడా రాజీనామా చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. అదే విషయాన్ని ఇప్పుడు ఆయన నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ప్రధాని నివాసం ముట్టడికి ముందు ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. దేశ యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. ఖచ్చితంగా ప్రధాని, హోంమంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ అయితే వినిపిస్తున్నారు. సో చూడాలి ప్రభుత్వం ఈ విషయాన్ని ఎంత సీరియస్గా టేకప్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఈరోజు మొదలైంది కాదు. నీట్ పేపర్ లీక్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థులు, వరుసగా విపక్షాలు అందరూ కూడా డిమాండ్ చేస్తున్న అంశం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది. ఇప్పుడు అది ఏకంగా ప్రధాని రాజీనామా వరకు చేరింది కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనేది మనం వేచి చూడాలి. ఆల్ రైట్ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది ఢిల్లీలో ఈ పేపర్ లీక్లపై కాంగ్రెస్ ఆందోళనలు మరింత ఉధృతమైంది. ఏకంగా ప్రధాని నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశాయి ప్రతిపక్షాలు. అందులో ప్రతిపక్ష నేతలు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, అలాగే ఫ్లోర్లో లీడర్ రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, ఇతరత్ర సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కూడా ఈ అజిటేషన్లో పార్టిసిపేట్ చేసిన దృశ్యాలను చూస్తున్నాము. ఇంకా అవి కంటిన్యూ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ లీక్లపై ఈ కాంగ్రెస్ ఆందోళనలు ఉధృతం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందనేది క్వశ్చన్గా